ఒక భార్య యొక్క విశ్వాసము మరియు ప్రార్థన. దేవుని జీవము మానవ హృదయములోనికి వచ్చినప్పుడు దాని మహిమను కనుపరచుటకు రంగులు పులుముకొన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ దాన్ని గ్రహించగలరు. దేవుని జీవము మనలో లేనప్పుడు, మనలో ప్రకాశము, రంగు, అందము లేనప్పుడు మనము రంగులు వేయుటకు బ్రష్ అవసరము. కావుననే కొందరు నేను క్రైస్తవుడును అని ప్రత్యేకముగా చెప్పుకొందురు. క్రైస్తవులైన వారు వారిని గూర్చి ప్రత్యేకముగా చెప్పుకొనవలసిన అవసరం లేదు. వారి ప్రతి తలంపు, మాట, క్రియలలో వారిని మనము చూడగలము. నిత్యత్వపు కొండ శిఖరము మీద సూర్యోదయం అగునట్లు దేవుని వెలుగు వారి జీవితములలో ప్రకాశించుచుండును. ఓ దేవా, ఆ వెలుగు మా మీద ప్రకాశించునుగాక. నాకు తెలిసిన ఒక స్త్రీ నామకార్థ క్రైస్తవురాలు. నామకార్థము అను పదమునకు నిఘంటువులో అర్థము అవాస్తవమైన, అంటే మనము అవాస్తవమైన జీవితంలో జీవిస్తున్నామని అర్థం. ఏది? నామకార్థం క్రైస్తవ్యం చేస్తున్నట్లయితే మనం ఇంకా వాస్తవమైనటువంటి క్రైస్తవ్యంలోనికి రాలేదు, నమ్మలేదు మనం ఇంకా అని అర్థం. సరే, ఆమె అలా నామకార్థంగా ఉంటుండేదంట. అయితే ఒక ఆదివారం రాత్రి ఈ స్త్రీ రక్షించబడినది. ఆమె 6 బిడ్డల తల్లి. సోమవారం రాత్రి ఒక కుమారుణ్ణి కూటమునకు తీసుకొని వెళ్ళినది. మంగళవారము అంటే ఆదివారం ఆమె రక్షించబడినది. తర్వాత రోజు సోమవారం రాత్రి ఒక కుమారుణ్ణి కూటమునకు తీసుకొని వెళ్ళినది. మంగళవారం మరి ఒక కుమారుణ్ణి, బుధవారం మరి ఒకరిని, గురువారం 2 కుమారులను కూటమునకు తీసుకొని వెళ్ళినది. శుక్రవారము తల్లి లేని 7 సంవత్సరముల పొరుగింటి బాలుని కూడా కూటమునకు తీసుకొని వెళ్ళినది. శనివారము సాక్ష్యములు చెప్పే కూటము ఏర్పాటు చేయబడినది. ఆమె నిలువబడి మాట్లాడుటకు ప్రారంభించినది. ఆమె ముఖము ఆమెలోని మహిమావంతమైన వెలుగును ప్రత్యక్షపరచుచుండినది. దేవుడు ఈ వారము గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. గత ఆదివారము దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు. అప్పుడే అక్కడే నా భర్త కొరకు, బిడ్డల కొరకు ప్రార్థించుట ప్రారంభించితిని. దేవుడు నా 5 కుమారులను మరియు తల్లి లేని ఈ పొరుగింటి కుమారుణ్ణి రక్షించెను. రేపు నా భర్త రక్షించబడును. నేను అతని కొరకు ప్రార్థించుచున్నానని అతనికి తెలియదు. రేపు అతడు, నా పెద్ద కుమారుడు రక్షించబడును. వారిరువురిని దేవుడు నాకు ఇవ్వనై ఉన్నాడు అని ఆమె చెప్పి ముగించినది. నిజంగా మాటల్లోని విశ్వాసం చూస్తున్నారా? అసలు ఎలాగూ ఆమె రక్షించబడిన తర్వాత వాళ్ళందరినీ రక్షణలోనికి వెనువెంటనే మరుసటి రోజుల్లోనే రక్షణలోనికి నడిపించింది. ఎంత విశ్వాసంతో పలికిందంటే, రేపు నా భర్త, నా పెద్ద కుమారుడు రక్షించబడతాడని విశ్వాసంతో మాట్లాడుతుంది. నిజంగా ఇక్కడ తర్వాత భాగంలో విజయోత్సాహపు విశ్వాసముతో చెప్పిన మాటలను వినిన సమూహము యొక్క ఆనందమును నేను వివరించలేను. ప్రార్థించుకుందామని చెప్పి నేను ప్రార్థనతో కూటమును ముగించాను. అంటే ఇది జిపి స్మిత్ అనేటువంటి ఆయన రాశాడు. ఆయన చెప్తున్నాడు, అంటే ఆయన పాస్టర్ గారు అట్లుంది. ప్రార్థించుకుందామని చెప్పి నేను ప్రార్థనతో కూటమును ముగించాను. రైల్వేలో సిగ్నల్ మాన్గా పనిచేస్తున్న ఆమె భర్త రాత్రంతా పనిచేసి ఉదయం 6 గంటలకు ఇంటికి చేరాడు. నాకు అల్పాహారము త్వరగా ఏర్పాటు చేయి. ఈ ఉదయం కొంచెము విశ్రాంతి తీసుకొని జిప్పీ స్మిత్ గారి మాటలు వినుటకు మధ్యాహ్నము, సాయంత్రము కూటమునకు వెళ్ళాలి అని చెప్పాడు. అందుకు భార్య, మంచిది, మేము మీ కొరకు ప్రార్థించుచున్నామని చెప్పినది. నా కొరక అని భర్త ప్రశ్నించాడు. అవునని ఆమె నెమ్మదిగా చెప్పినది. దేవుడు గత ఆదివారము నన్ను, మన 5 పిల్లలను దేవుని రాజ్యములోనికి చేర్చుకున్నాడు. కావున మేము నీ గురించి ప్రార్థించుచున్నామని చెప్పినది. నా కొరక అని అతడు మరి ఒకసారి ప్రశ్నించెను. అవును, గత రాత్రి జిప్పీ స్మిత్ మరియు సంఘములోని ప్రతి ఒక్కరూ మీ కొరకు ప్రార్థించారు. ఆమెన్ అని ఆమె చెప్పినది. అది ఏ సమయంలో జరిగినది అని భర్త ఆసక్తితో ప్రశ్నించాడు. రాత్రి దాదాపు 8 గంటలకని భార్య జవాబు. 1 నిమిషం అతడు మౌనముగా నుండెను. గొప్ప ఆశ్చర్యం అతని కండ్లలో కనిపించెను. నెమ్మదిగా అతడు, ఇది చాలా వింతగా ఉన్నది. రాత్రి 8 గంటలకు నెమ్మదిగా ఉన్నది. కొద్ది సమయం ఆలోచించుకొని చుండిని. నిన్ను గూర్చి, బిడ్డలను గూర్చి, నా దుష్ట జీవితమును గూర్చి, మరికొన్ని విషయములను గూర్చి ఆలోచించుచుండగా ఎవరో నాతో,
నీ భార్య కొరకు బిడ్డల కొరకు నీవు క్రైస్తవునిగా మారాలి అని చెప్పాడు. ఆ సమయంలోనే క్యాబిన్లోని నేల మీద మోకరించి కృప కొరకు నా తల్లి దేవునికి ప్రార్థించితిని అని చెప్పాడు. ఆ స్త్రీ యొక్క విశ్వాసము ఆమె భర్తను దేవుణ్ణి పట్టుకొని వారందరినీ ఏకము చేసినది. ఇప్పుడు ఆ భర్త వెస్లీ మెథడిస్ట్ సంఘములో బోధకునిగా ఉన్నాడు.